సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో మద్దతుగా మనం చూస్తున్నాం. సినిమా ఆర్టిస్టులు కానివ్వండి, జబర్దస్త్ వాళ్ళు కానివ్వండి, కొంతమంది డ్యాన్స్ మాస్టర్లు అందరూ కూడా రావడం, క్యాంపెయినింగ్ చేయడం చూస్తున్నాం. అయితే చిరంజీవి గారు కూడా తన మద్దతుని మరింతగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు సార్. ఆ మధ్య 5 కోట్లు ఇచ్చి 40 ఫండ్ని ఉపయోగించుకోమన్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక వీడియో చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి, ఆయన జనాల నుంచి వచ్చారు, ఆయన కోట్ వేయండి అని చెప్పేసి చిరంజీవి గారు వీడియో చేయడం కూడా చూస్తున్నాం. సో మీరేం చెప్తారు సార్ దీని గురించి? చిరంజీవి గారు చాలా ప్రాక్టికల్గా మాట్లాడాడు వీడియోలో. అంటే ఎవరిని విమర్శించలేదు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలా ఉంది కాబట్టి కూటమికి ఓటేయండి అని కూడా చెప్పలేదు. కేవలం తన తమ్ముడి వరకు మాత్రమే కన్ఫర్మ్ అయ్యి చాలా సిస్టమేటిక్గా మాట్లాడాడు. ఆయన ఎక్కడ ఒక చిన్న డీవియేషన్ కూడా లేకుండా స్ట్రైట్గా ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మా తమ్ముడు చాలా నిజాయితీపరుడు ఒకటి, రెండోది తన సంపాదన కౌలు రైతులకు ఇచ్చాడు. ఆ రోజున ఏ రోజున అమరావతి వద్దని గొడవ చేసింది కౌలు రైతులు. వాళ్ళని బలవంతంగా అక్కడి నుంచి గెంటేసి ల్యాండ్ లార్డ్స్తో ఒప్పందం చేసుకుని వాళ్ళని బయటకు గెంటేశాడు చంద్రబాబు గారు. వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయో ఎవరికి తెలియదు. తర్వాత ఇప్పుడు ల్యాండ్ లార్డ్స్ రోడ్డు మీదకి వచ్చారు. ఆ రోజున కౌలు రైతులకి ఈయన కొంత డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే. అయితే ఆ డబ్బులు ఇచ్చిన ప్రస్తావన చేస్తూ తన సంపాదన ఖర్చు పెట్టాడు తప్ప తన కోసం ఏమీ చేసుకున్న వ్యక్తి కాదు అనేది చెప్పడం ద్వారా ఆయన మీద ఆల్రెడీ ఒక స్టాంప్ ఉంది, దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అని. ఈ తరహా మాటలు వినటం నాకు చాలా బాధగా ఉంటుంది అని కూడా చెప్పాడు ఆయన ఆ వీడియోలో. చెప్పి అతన్ని సినిమాల్లో బలవంతంగా మేము ప్రవేశపెట్టాం, తను ఇష్టపడి రాజకీయాల్లోకి ప్రవేశించాడు కాబట్టి ఇష్టపడ్డటువంటి ఏరియాలో మేము లేని ప్రాంతంలో అతను వచ్చి కథ నడిపే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మీరు అతన్ని ఆశీర్వదించండి ప్రజలారా అని చెప్పి ఒక జనరల్ అప్పీల్ చేసి ముగించాడు తప్ప ఎక్కడా కూడా అధికార పక్షాన్ని విమర్శించుట ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకోలే. గతంలో ఒకసారి ఆయన వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్లో మాట్లాడి కొంత ట్రోల్కి గురయ్యాడు. సో అది ఆయన బ్రెయిన్లో పనిచేసినట్టుగా అనిపించింది నాకు ఈ వీడియో చేసేటప్పుడు. చిరంజీవి గారు ఇలాంటి వీడియోలు చేయటం అనేది ఈరోజు కొత్త కాదు. ఆయన స్ట్రైట్గా ప్రచారానికి వస్తాడని ప్రచారం జరుగుతోంది. అవును, ఈ టైంలో ఈ వీడియో రిలీజ్ చేశాడు. ఆయన వీడియో ప్రచారమే తప్ప ఆయన స్ట్రైట్గా క్షేత్రస్థాయికి వచ్చి ప్రచారం చేస్తాడని నేను అనుకోలేదు. కానీ ఆ ప్రచారం అయితే జరిగింది. ఒకవేళ వస్తే రావచ్చేమో కూడా. అంటే మూడ్ మారి రావటం వలన జరిగేటువంటి నష్టం ఏమీ లేదు అని ఆయనకు అనిపిస్తే ఒకరోజు గ్రౌండ్కి వచ్చి కూడా చేయొచ్చు. కానీ ఇలా వీడియోల రూపంలో ప్రచారం చేయటం అనేది చిరంజీవి గారు చాలా కాలం క్రితమే మొదలుపెట్టాడు. 99 ఎన్నికల టైం నుంచి ఈ ట్రెండ్ నడుస్తోంది. అంటే ఆ రోజున ఆయన అశ్విని దత్ గారి కోసం ఈ వీడియో చేసి పంపించాడు. అంటే లగడపాటి రాజగోపాల్ మీద తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడ్డాడు అశ్విని దత్. నిలబడ్డప్పుడు అశ్విని దత్కు ఓటేయండి అని చెప్పి ఈయన ఒక వీడియో చేశాడు. ఆయన ప్రచారానికి రమ్మని అడిగాడు. ఆయన నేను ప్రచారానికి రాను కానీ ఒక వీడియో చేస్తాను నీకు ఓటేయమని. అందులో కూడా ఇదే పద్ధతిలో మాట్లాడాడు. ఎవరిని విమర్శించకుండా రాజశేఖర్ రెడ్డినో మరో కాంగ్రెస్ పార్టీనో ఎవరినో క్రిటిసైజ్ చేయడం అనే ప్రోగ్రాం పెట్టుకోకుండా అశ్విని దత్తులో ఉన్నటువంటి టాలెంట్స్ ఏమిటి అనేది చెప్పి ఇతన్ని మీరు ఎన్నుకుంటే మీరు సుఖపడతారు అనేది మాత్రమే చెప్పి ఒక వీడియో చేశాడు. దాన్ని ఆయన ప్రచారానికి వాడుకున్నాడు. సక్సెస్ అవ్వలేదు, అది వేరే గొడవ. చిరంజీవి గారితో వీడియో చేసుకున్నటువంటి అశ్విని దత్ ఓడిపోయాడు అనేది ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్కి వీడియో చేశాడు. ఈయన ఏమవుతాడు అనేది చూడాలి. సెంటిమెంట్ ప్రకారం చూస్తే ఒకవేళ ఈ వీడియో కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గెలవచ్చు కూడా. గెలుస్తాడు అనేది ఆల్రెడీ సర్వేలు చెప్తున్నారు కదా. వంగగీత ఓడిపోబోతోంది పిఠాపురంలో అని. అయితే నిజానికి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిచిన, ఆయనకి ఏదైనా పదవి ఇచ్చినా ఆయన కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి. దాదాపు 3 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇంకో 2 ఆయన ఓకే చెప్పి అడ్వాన్సులు తీసుకున్నటువంటి సినిమాలు ఉన్నాయి. కనీసం 2 ఏళ్ళు పడుతుంది అవి కంప్లీట్ అవడానికి ఆయనకి.
అవి చేస్తూ ఒకవేళ గెలిస్తే పదవి వస్తే దాన్ని కూడా జస్టిఫై చేయాలి. ఈ గందరగోళం మధ్య నియోజకవర్గాన్ని ఆయన ఏం పట్టించుకుంటాడు అనేది ఒక డౌట్ అక్కడ ఆల్రెడీ ఓటర్లలో ఉంది. వంగా గీతతో యాక్సెసిబిలిటీ ఉంది. ఈ యాక్సెసిబిలిటీయే ప్రధానంగా పనిచేస్తుంది. ఈ విమర్శ నుంచి తన్ని తాను బయటేసుకోవడానికే ఈయన అక్కడ ఒక ఇల్లు కొన్నాడు, పిఠాపురంలో ఇల్లు కొని దానికి ఒక గృహప్రవేశం చేసి నేను ఇక్కడే ఉండబోతున్నాను, మీతోనే ఉండబోతున్నాను అనేది జనం మనసుల్లో నింపడానికి ఒక ప్రయత్నం చేశాడు. కానీ అది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. వంగా గీత ఓడిపోతుంది అంటే రెండోది ఆవిడ కూడా చిరంజీవి తరహాలోనే సీరియస్ విమర్శలకు వెళ్ళట్లా పవన్ కళ్యాణ్ మీద, వెళ్లకుండా ప్యాసివ్ విమర్శలు మాత్రమే చేస్తోంది, యాక్టివ్ విమర్శలు లేవు. వేగ్గా కూటమి తాలూకా ప్రభావము, కూటమి అధికారంలోకి వస్తే జరగబోయేటువంటి దారుణాల గురించి మాత్రమే కన్ఫైన్ అయి మాట్లాడుతోంది తప్ప వ్యక్తిగత దూషణలకు వెళ్ళటం లేదు. అది ఆవిడ కలిసి వచ్చే అంశం కావచ్చు. ఒకటి యాక్సెసిబిలిటీ ఉండటము, రెండోది ఆవిడ విమర్శలు చేస్తున్నటువంటి పద్ధతి, ఉపన్యాసాలు చెప్తున్నటువంటి పద్ధతి కూడా కన్విన్సింగ్గా ఉంది. ఆల్రెడీ పబ్లిక్ అటువైపు చూస్తున్నారు. గతంలో ఆవిడకి ఆ ట్రాక్ రికార్డు ఉంది. ఆ నియోజకవర్గంతో ఆవిడ ఎంపీగా చేస్తున్న టైంలో వాళ్ళతో రిలేషన్ ఉంది, కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఇదంతా పనిచేసే అవకాశం ఉంది. సర్వేలు ఎన్ని చెప్పినా పవన్ కళ్యాణ్కి ఓటమి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, గెలుపు అవకాశాలు ఉన్నాయని అలా చెప్తున్నారు. ఓడిపోవడానికి కూడా అవకాశం ఉన్న ఏరియాస్. ఈ టైంలో అన్నగారు రంగంలోకి దిగి ప్రత్యక్షంగా ఏదైనా ప్రచారం చేస్తే వర్కౌట్ అవుతుంది అని కనుక బలంగా అనిపిస్తే, కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడు గెలవడం కన్నా కూడా ప్రభుత్వం మారిపోతోంది అనే సీరియస్ ఇండికేషన్ ఏదైనా ఉంటే తప్ప ఆయన రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేయడు. చిరంజీవి ఆయన రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేసేదాకా ప్రిపేర్ అయితే అప్పుడు విమర్శలు ఘాటుగా ఉండే అవకాశం ఉంది. అప్పుడు స్ట్రైట్గా అధికార పక్షాన్ని నిలదీస్తాడు ఆయన. ఇప్పటికీ ఆయనకి కాన్ఫిడెన్స్ లేదు అనేది అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు, కూటమి వచ్చేస్తోంది అనేటువంటి కాన్ఫిడెన్స్ కనిపించలా ఆయన వీడియోలో. ప్రాధేయపూర్వక వీడియో మాత్రమే చేశాడు ఆయన, ఎందుకంటే కాన్ఫిడెన్స్ లేకే. అందుకని ఈ వీడియో ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుంది, ఏ మేరకు పవన్ కళ్యాణ్ని నగ్నంగా నిలబెట్టే ప్రయత్నమా ఇది అనే డౌట్ కూడా వచ్చేలా ఉంది ఆ వీడియో. అందుకని ఈ వీడియో పూర్తి స్థాయిలో జనసేనకు ఉపయోగపడుతుందని అయితే నేను అనుకోవడం లేదు. ఓకే, ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ కలిగించగలిగితే గ్రాస్ రూట్కు పట్టుకొచ్చి, అది కలిగితే వస్తాడు ఆయన. ఆ కాన్ఫిడెన్స్ కలిగితే డెఫినెట్గా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతాడు. అందులో మొహమాట పడే మనిషి కాదు. కెరియర్ని ఆయనకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ మధ్య ఆయన కొంచెం నోరు పారేసుకుని ట్రోల్ అయినటువంటి ఒక సందర్భం చూస్తున్నాడు. రెండోది ఆయన జగన్కి అనుకూలంగా చాలా వినమ్రంగా వ్యవహరించాడు అనే విమర్శ కూడా ఒకటి గతంలో ఎదుర్కొన్నాడు ఆయన. కూటమి డిజైన్ మీద కూడా ఆయనకు కొన్ని పర్సనల్ వ్యతిరేకతలు ఉన్నాయి. తెలుగుదేశంతో ప్రయాణం చేయాల్సి రావటం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. చిరంజీవి గారు చేసినటువంటి వీడియో ద్వారా పవన్ కళ్యాణ్కి ప్రయోజనము కన్నా నష్టమే జరిగే అవకాశం ఉంది. ఆయన అలా నర్మగర్భంగా మాట్లాడటం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే, కూటమి గెలుపు మీద ఆయన కాన్ఫిడెన్స్ లేదు, పవన్ కళ్యాణ్ గెలుపు మీద కూడా కాన్ఫిడెన్స్ లేదు అనేది కుండ పగలగొట్టాడు. దీన్ని కొంచెం జనంలోకి తీసుకెళ్ళగలిగితే వైసీపీ వాళ్ళు వంగా గీత గారికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.